వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. తెలుగు సినిమాకు సంబంధించి అప్పట్లో విజయవాడే రాజధాని. ఎందుకంటే మొదటి టాకీస్ నిర్మాణం అక్కడే జరిగింది కాబట్టి 1921 అక్టోబర్ 23న విజయవాడ ఓన్ టౌన్లో మారుతి టాకీస్ ప్రారంభమైంది. ఆ తర్వాత హైదరాబాద్, మచిలీపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో థియేటర్ల నిర్మాణం ఊపందుకుంది. అంకుల్ వాల్మీకి అన్నట్టు 10 కొంపులు లేని పల్లెనైనా రామభజన మందిరం ఒకటి వెలిసిందో లేదో కానీ సినిమా హాల్ మాత్రం వెలిసింది. ఈ సినిమా హాళ్ళు వాళ్ళు ఆడించడంతో ఆగలేదు, సినిమాలు తీసేదాకా వెళ్ళారు. అది ఇవాల్టి కథ. మారుతి యజమాని పోతిన శ్రీనివాసరావు గారికి మొదటి నుంచి నాటకాలంటే ఇంట్రెస్ట్. 1913లో ఫాల్కే తీసిన రాజా హరిశ్చంద్ర ఆయన్ని సినిమాల వైపుకు తిప్పింది. మూకీ సినిమాలు ఊళ్ళల్లో ఆడించేవారు. ఆ తర్వాత 8 ఏళ్లకు 1921లో విజయవాడలో పర్మనెంట్ థియేటర్ కట్టారు. తొలి భారతీయ టాకీ అలం అరా విడుదలైంది 1931 సంవత్సరంలో. తెలుగు టాకీ భక్త ప్రహ్లాద 1932లో విడుదలైంది. అప్పటి వరకు మూకీ సినిమాలే ఆడేవారు. నెమ్మదిగా చెమ్రియా వారితో కలిసి నిర్మాణ రంగంలోకి దూకారు శ్రీనివాసరావు. శాంతి నివాసం, వీరాభిమన్యు, గుడిగంటలు, రక్త సంబంధం లాంటి సినిమాలు తీశారు. వీరికి తోడు రామా టాకీస్ వ్యవస్థాపకులు అశ్వత్థనారాయణ కూడా సినిమా నిర్మాణం రంగంలోకి వెళ్ళారు. ఆయన ఒక దశలో పోతిన శ్రీనివాసరావు గారు తదితరులతో కలిపి సినిమా నిర్మాణంలో పాల్పంచుకున్నారు. తెలుగులో టాకీ రావాలని కలలు కన్న వారిలో మారుతి టాకీస్ శ్రీనివాసరావు గారే కాదు, పూర్ణ మంగరాజు గారు కూడా ఉన్నారు. 1929లో విశాఖపట్నంలో పూర్ణ టాకీస్ కట్టించారు మంగరాజు. ఆయనే విజయవాడ నుంచి పూర్ణ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ నిర్వహించేవారు. ఆయన పిల్లలు ఊర్వశి కాంప్లెక్స్ కట్టారు, కొన్ని చిత్రాలు నిర్మించారు. మంగరాజు ప్రోత్సాహంతోనే త్యాగయ్య తీశానని నాగయ్య తరచూ చెప్పేవారు. తొలినాటి సినిమా థియేటర్ ఓనర్లందరూ దాదాపు సినిమా నిర్మాణం కూడా చేశారు. టాకీలు ప్రారంభమయ్యాక 40 దశకం ప్రారంభంలో వచ్చిన విజయవాడ లక్ష్మీ టాకీస్ యజమానులు కూడా జలరూప, ఎస్విఎస్ బ్యానర్ల మీద సినిమాలు తీశారు. జై హింద్ సినిమా టాకీస్కు చెందిన దోనెపూడి కృష్ణమూర్తి నిర్మాతే. 1921 నుంచి ప్రారంభించి 1925 వరకు తెలుగునాట చాలా ప్రాంతాల్లో సినిమా హాళ్లు వెలిశాయి. బందర్లో 1925లో మినర్వా టాకీస్ వచ్చింది. పినపాక దాస్ గారు దాని యజమాని. థియేటర్తో పాటు సినిమా నిర్మాణ వ్యవహారాల్లో కూడా ఆయన పాల్గొనేవారు. ఆయన మద్రాస్లో వెల్ స్టూడియో నిర్మించి మరీ సినిమాలు తీశారు. ఆయన స్టూడియో ఉందనే ధీమాతోనే గూడవల్లి సినీ నిర్మాణం ప్రారంభించారు. ప్రముఖ నటి శాంతకుమారిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా దాసుగారిదే. ఇక అలంకార్ థియేటర్ యజమానులైన నవయుగ శ్రీనివాసరావు గారు దుక్కిపాటి వారి అన్నపూర్ణ పిక్చర్స్లో భాగస్వామిగా ఉండేవారు. శ్రీనివాసరావు గారి అబ్బాయి మాత్రం ఆత్మీయులు తీశారు. అదే సంస్థకు చెందిన పర్వతనేని శశిభూషణ్, గుల్లపల్లి దుర్గాప్రసాదరావు మాత్రం సారథి బ్యానర్ మీద అన్నదమ్ముల సవాల్, రాధా కళ్యాణం, పెళ్లి చూపులు ఇలా కొన్ని చిత్రాలు తీశారు. 70 దశకంలో విజయవాడ లక్ష్మీ టాకీస్ ఎదుట వెలిసిన ఏసీ సినిమా హాల్ అప్సరా యజమానులు కూడా సినిమా నిర్మాణంలో పాల్పంచుకున్నారు. కృష్ణ హీరోగా బ్రహ్మాస్త్రం తదితర సినిమాలు తీశారు. ఈ ఫోటోలో కనిపిస్తున్నది బెజవాడ రామ టాకీస్, ఒకానొక పాతెస్ట్ టాకీస్. దీంట్లో నేను చాలా సినిమాలు చూసి ఉన్నాను. దాన్ని పక్కాగా కనిపిస్తున్న తెల్ల సినిమా హాలు ఎన్టీఆర్ గారి కళ్యాణ చక్రవర్తి. ఆ సినిమా హాలు ప్రత్యేకత ఏమిటంటే డబుల్ బాల్కనీ. ఇప్పుడు ఒక బాల్కనీ మూసేశారు, జనం లేక లిఫ్ట్ లేదు. అంతే, అంత పైకి మెట్ల మించి ఎక్కుతూ పోవాలంటే దూల తీరిపోయేది. ఈ మధ్య అందులో ఎన్టీఆర్ నటించిన బొబ్బిలిపుడి సినిమా చూసా, పర్లేదు. అదే కాంపౌండ్లో మరో హాలు కంపర్తి ఉంటుంది, అది ఏసీ హాలు. నిజానికి ఎన్టీఆర్ కుటుంబం భాగాలు పంచుకున్నప్పుడు ఈ విజయవాడ సినిమా హాలు త్రివిక్రమ రావు గారి చేతికి వచ్చాయి కనుక ఇది ఎన్ఏటి వారి హాలుగా చెప్పుకోవచ్చు. ఈ హాలు మరో ప్రత్యేకత ఏమిటంటే జనం హాల్లోకి వచ్చాక తెర లేవగానే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం సీను, శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలో కనిపించేదాన్ని ప్రదర్శించి కానీ సినిమా మొదలెట్టరు. సో వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.